హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది సినీకట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి 12 రైల్వే కాలనీ. మన అల్లరి నరేష్ గారి కామెడీ ట్రాక్ నుండి బయటికి వచ్చి సీరియస్గా ట్రై చేసిన ఇంకొక థ్రిల్లర్ మూవీ. ఆల్రెడీ పొలిమేర రైటర్ నుండి వచ్చిన స్టోరీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం గట్టిగానే ఉన్నాయి. మరి మూవీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా, అసలు సినిమా హిట్టా పట్టా అనేది ఈ ఒక రివ్యూలో చూద్దాం. ఫస్ట్ అసలు స్టోరీ ఏంటంటే, మన హీరో కార్తిక్, మన అల్లరి నరేష్ గారు వరంగల్లో ఒక లోకల్ పొలిటీషియన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. తను ఉండే రైల్వే కాలనీలోనే ఆరాధన అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఎలక్షన్స్ టైంలో పొలిటీషియన్ ఒక బ్యాగ్ని దాచిపెట్టమని కార్తిక్ ఇస్తాడు. ఆ బ్యాగ్ని హీరోయిన్ ఇంట్లో దాచిపెట్టడానికి వెళ్తే అక్కడ హీరోయిన్ ఇంకా వాళ్ళ మర్డర్ అయి ఉంటారు. అసలు వాళ్ళని చంపింది ఎవరో? ఈ మర్డర్ మిస్టరీని కార్తీక్ ఇంకా పోలీస్ ఆఫీసర్ అయిన సాయి కుమార్ కలిసి ఎలా చేశారనేదే ఈ ఒక మెయిన్ స్టోరీ. మరి మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అల్లరి నరేష్ గారి పెర్ఫార్మెన్స్. నరేష్ గారు కామెడీ ఇమేజ్ని పక్కన పెట్టి సీరియస్ రోల్లో చాలా సిన్సియర్గా ట్రై చేశారని చెప్పొచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా యాడ్ చేశారు. సెకండ్ హాఫ్ అండ్ ట్విస్ట్. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సరే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఇంటర్వల్ బ్యాంగ్ ఇంకా ప్రీ క్లైమాక్స్లో వచ్చే టర్న్స్ థ్రిల్లర్ లవర్స్కి నచ్చుతాయి. సాయి కుమార్ గారు పోలీస్ ఆఫీసర్గా సాయి కుమార్ గారి ఎంట్రీ మూవీకి కొంచెం వెయిట్ని తెచ్చిపెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అరే మైనస్ పాయింట్స్ ఏంటంటే స్లో ఫస్ట్ హాఫ్. అసలు మూవీ స్టార్ట్ అయ్యి చాలాసేపు వరకు మెయిన్ స్టోరీలోకి వెళ్ళదు. లవ్ ట్రాక్ ఇంకా కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల చాలా ల్యాగ్ అనిపించింది సినిమా. లాజిక్ మిస్సింగ్. థ్రిల్లర్ మూవీ అన్నాక లాజిక్ చాలా ఇంపార్టెంట్, కానీ ఇందులో కొన్ని సీన్స్లో లాజిక్ అస్సలు ఉండవు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా సినిమాటిక్గా కన్వీనియంట్గా జరిగిపోతుంది అంతే. ఇంకా కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే. రైటర్ పొరమేర రేంజ్లో ఏదో ట్రై చేశారు, కానీ ఇంకా ట్విస్ట్ ఎక్కువ అయ్యి క్లారిటీ మిస్ అయింది. క్లైమాక్స్ కూడా ఇంకా బెటర్గా ఉండాల్సిందే, మరి ఏం చేస్తాం. టెక్నికలీ మాట్లాడుకుంటే మాత్రం బీమ్స్ మ్యూజిక్ ఓకే, సాంగ్స్ పెద్దగా రీస్ట్ అవ్వవు, కానీ బీజిఎం థ్రిల్లర్ మూడ్ని క్యారీ చేసింది. సినిమాటోగ్రఫీ పర్లేదు, వరంగల్ లొకేషన్స్ని న్యాచురల్గా చూపించారు, బట్ ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉండాల్సిందే, ల్యాగ్ తగ్గించవచ్చు. కానీ ఫైనల్గా ఈ మూవీ చూడాలా వద్దా ఎలాగుంది అని అంటే ఇది ఒక మిక్సడ్ బ్యాగ్ అని చెప్పొచ్చు గైస్. మీరు అల్లరి నరేష్ నుండి నాంది లాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ మీకు ట్విస్ట్లో ఉన్న థ్రిల్లర్ సిస్టమ్ అయితే లాజిక్ని పక్కన పెట్టి ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఇట్స్ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ అని చెప్తాను. ఈ మూవీకి నా రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మరి ఈ మూవీ మీరు చూసారా? మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మూవీ జెన్యూన్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.